హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ విత్ కౌశిక్ యూట్యూబ్ ఛానల్. మన వెబ్ డెవలప్మెంట్లో ఫస్ట్ వీడియోలోకి వస్తే ఇంట్రడక్షన్ టు HTML. దీని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ వీఆర్ గోయింగ్ టు ద టాపిక్, ఫస్ట్ నేను నా ఫోల్డర్స్ని ఓపెన్ చేస్తాను. కోడ్ విత్ కౌశిక్, ఇదండి పీపీటీ. సో దీన్ని స్లైడ్ షో ఆన్ చేస్తే ఫ్రమ్ ది బిగినింగ్. ఓకే, ఇది సో HTML ఫుల్ ఫామ్ వచ్చి హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే HTML stands for hypertext markup language. It is used to give the structure for a web page. మీన్స్ మీకు ఈజీగా చెప్పాలంటే వెబ్ డెవలప్మెంట్ లో మొత్తం బేసిక్ గా 3 లాంగ్వేజెస్ ఉంటాయి: HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. HTML అంటే ఆ మొత్తం స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఏ పార్ట్ ఎక్కడ ఉండాలి అని డిఫైన్ చేస్తుంది. CSS ఆ స్ట్రక్చర్ కి కలరింగ్స్ అండ్ ప్యాడింగ్, మార్జిన్ ఇలాంటి ఎలా ఉండాలి అని డిఫైన్ చేస్తుంది. అండ్ జావా స్క్రిప్ట్ దాని ఫంక్షనాలిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. లైక్ హ్యూమన్ బాడీని ఎగ్జాంపుల్ గా కన్సిడర్ చేస్తే దాంట్లో స్కెలిటన్ HTML అండ్ దాని మీద మజిల్స్ అండ్ హౌ హీల్స్ లుక్, ఆ హెయిర్, నెయిల్స్, ఇవన్నీ ఆ బాడీలో ఉన్న స్ట్రక్చర్ కి డెకరేషన్స్ అంటే CSS. అలాగే ఫంక్షనాలిటీ, ఇప్పుడు హ్యాండ్స్ మూమెంట్, బ్రెయిన్ ఫంక్షనింగ్, ఇంకా లోపల ఇన్నర్ పార్ట్స్ లో ఉన్న ఫంక్షనింగ్స్ అంతటిని జావా స్క్రిప్ట్ డిఫైన్ చేస్తుంది. సో మనం ఇప్పుడు HTML విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 6 పాయింట్స్ ఉన్నాయి HTML గురించి. ఫస్ట్ పాయింట్, HTML stands for hypertext markup language. అంటే it is a language which is used to develop web pages and it is gives the structure to web pages. Web pages కి స్ట్రక్చర్స్ ఎలా ఉండాలో డిఫైన్ చేస్తుంది. Contains which are known as tags. The text which are contains by the HTML are tags. మీకు చెప్పాలంటే మనం సమ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో printf అనేది ఒక ప్రింటింగ్ ఫంక్షనాలిటీ, కన్సోల్ మీద సమ్ టెక్స్ట్ ని ప్రింట్ చేస్తుంది. అలాగే HTML లో కూడా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, వాటిని ట్యాగ్స్ అంటారు. ఒక్కో ట్యాగ్ ఒక్కో ఫంక్షనాలిటీ చేస్తుంది. ఒకటి సమ్ బాడీ ట్యాగ్ అనేది వెబ్ పేజీలో బాడీలో ఏం కనిపించాలని, టైటిల్ అనేది పైన. మీకు ఆఫ్టర్ ఈ పాయింట్స్ అయిపోయిన తర్వాత ఈ ట్యాగ్స్ గురించి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్యాగ్స్ ఆర్ అండర్స్టాండబుల్ బై ద బ్రౌజర్. ఓకే, ఈ పాయింట్కి వస్తే మనం ఏ లాంగ్వేజ్ నైనా రన్ చేయాలంటే ఎయిదర్ మనం కంపైలర్ ని కానీ ఇంటర్ప్రిటర్ ని కానీ వాడతాం. సమ్ లాంగ్వేజెస్ కంపైలర్ ని వాడతాయి, లైక్ C++ అలాంటివి. సమ్ లాంగ్వేజెస్ పైథాన్ లాంటి ఇంటర్ప్రిటర్ వాడతాయి. కంపైలర్స్ అంటే ఎంటైర్ మనం రాసిన కోడ్ అంతటిని ఒకేసారి కంపైల్ అంటే ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఏమన్నా ఎర్రర్స్ ఉంటే లాస్ట్ లో డిఫైన్ చేస్తాయి. అదే ఇంటర్ప్రిటర్స్ అయితే లైన్ టు లైన్, అంటే ఫస్ట్ లైన్ అయిపోయింది, దాంట్లో ఏం ఎర్రర్ లేదా, సెకండ్ లైన్కి వెళ్తుంది, దాంట్లో ఏం ఎర్రర్ లేదు, థర్డ్ లైన్. సో కంపేర్డ్ టు ద కంపైలర్స్ కంటే ఇంటర్ప్రిటర్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. కానీ వెబ్ డెవలప్మెంట్ లోకి వస్తే మనం అడిషనల్ గా మనకి ఎన్ని కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్స్ అవసరం లేదు. డైరెక్ట్ గా మన డిఫాల్ట్ బ్రౌజర్స్ లైక్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్యూర్ లో డైరెక్ట్ గా రన్ అయిపోతుంది. బట్ ఐ ప్రిఫర్ క్రోమ్, చాలా బాగుంటుంది. అంటే ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనం ఫర్దర్ గా డెవలప్మెంట్ చేసేటప్పుడు సమ్ టూల్స్ ఉంటాయి ఇన్స్పెక్ట్ లో, అవి వాడుకోవడానికి క్రోమ్ బాగుంటుంది. నెక్స్ట్ పాయింట్, HTML ఈజ్ ఏ 4th generation హై లెవెల్ లాంగ్వేజ్. అందరూ HTML థర్డ్ లెవెల్ అంటే పైథాన్, జావా కంటే ఎక్కువ లాంగ్వేజ్ అనుకుంటారు. కానీ చెప్పాలంటే పైథాన్, జావా అనేవి థర్డ్ లెవెల్ లాంగ్వేజెస్, అంటే థర్డ్ జనరేషన్ లాంగ్వేజెస్. కానీ HTML అనేది 4th అడ్వాన్స్డ్ జనరేషన్ లాంగ్వేజెస్. అండ్ C వచ్చి ఈజ్ ఏ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఆర్ సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. HTML ఈజ్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్. ఈ పాయింట్ కి వచ్చేద్దాం. ఏంటంటే సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఇప్పుడు లైక్ నేను ప్రింట్ PRINT అని రాశాను అనుకో, అలాగే అన్ని స్మాల్ లెటర్స్ లో ప్రింట్ అని రాశాను అనుకో, ఈ టూ ప్రింట్స్ మామూలుగా మీనింగ్ ఒకటి. కానీ ఇన్ కేస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లో ఆ ఫస్ట్ లెటర్ P అనేది క్యాపిటల్ అవుతుంది, దీంట్లో స్మాల్ అవుతుంది, కాబట్టి ఈ 2 డిఫరెంట్ వర్డ్స్ గా కన్సిడర్ చేస్తుంది, లైక్ పైథాన్ ఆర్ జావా ఆర్ C లాంగ్వేజెస్ లో. అదే HTML అయితే మనం ఏదో క్యాపిటల్ వాడొచ్చు, ట్యాగ్స్ లోనే క్యాపిటల్ వాడొచ్చు, స్మాల్ వాడొచ్చు, ఏదో కాంబినేషన్ కూడా వచ్చు. అలాంటి కేస్ సెన్సిటివ్, అంటే పర్టికులర్
అన్ని క్యాపిటల్‌లోనే ఉండాలి, అన్ని స్మాల్‌లోనే ఉండాలి అనే విషయాలను ఇది కన్సిడర్ చేయదు. ఎలా అయినా వాడొచ్చు. మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మీకు హెచ్‌టీఎంఎల్ బేసిక్స్ టచ్ తెలిస్తే తెలుస్తుంది. మనం దాన్ని నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాం. కాకపోతే జస్ట్ మీ అవగాహన కోసం ఒక బేసిక్ హెచ్‌టీఎంఎల్ ప్రోగ్రామ్‌ని రన్ చేసి చూపిస్తాను. దాని ద్వారా ఈ 6 పాయింట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బ్యాక్‌కొచ్చి ఇక్కడే మనం ఒక న్యూ ఫోల్డర్‌ని క్రియేట్ చేద్దాం. లైక్ టు ట్యుటోరియల్ 1తో క్రియేట్ చేశాం. సో, నేను టెక్స్ట్ ఎడిటర్‌గా వీఎస్ కోడ్‌నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఎయిదర్ బిగినర్స్‌కైతే నేను నోట్‌ప్యాడ్‌ని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మీరే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్‌ని టైప్ చేస్తారు. ఇలాంటి టెక్స్ట్ ఎడిటర్స్ మీకు ఇన్‌బిల్డ్‌గా కొన్ని ఫంక్షనాలిటీస్ ఇచ్చేస్తాయి. దాని ద్వారా మీరు ప్రోగ్రామింగ్‌ని ఫాస్ట్‌గా చేయొచ్చు. కాకపోతే బిగినర్స్‌కి ఐ ప్రిఫర్ నోట్‌ప్యాడ్. వీఎస్ కోడ్ అయినా పర్వాలేదు ఆర్ సబ్‌లైమ్ టెక్స్ట్ మీ ఇష్టం. సో, మీకు నెక్స్ట్ వీడియోలో ఈ విజువల్ స్టూడియో కోడ్ మీన్స్ వీఎస్ కోడ్ అంటే ఏంటి? దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి? అనే విషయాన్ని చెప్తాను. ప్రస్తుతం జస్ట్ మీరు వినండి చాలు. ఫస్ట్ వీడియో క్రియేట్ చేయడానికి వచ్చేసి ఫస్ట్ ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్ అంటే మనం ఏ లాంగ్వేజ్ చేస్తున్నామో దాన్ని డాట్ హెచ్టీఎంఎల్‌గా సేవ్ చేస్తాం. మనం ఇక్కడ సేవ్ చేస్తే వెంటనే బ్యాక్ సైడ్‌లో అంటే మనం ఫోల్డర్ కోడ్ విత్ విష్ణు ఫోల్డర్‌లో చేసిన ట్యుటోరియల్ ఫోల్డర్స్‌లోకి డైరెక్ట్ ఈ ఫైల్ అక్కడ క్రియేట్ అయిపోతుంది. దాని గురించి ఏం అవసరంలా. ఇక్కడికొస్తే ఫస్ట్ కోడ్ రాద్దాం. హెచ్టీఎంఎల్ అంటే ఇక్కడ మీకు నేను హెచ్టీఎంఎల్ అని టైప్ చేయగానే స్లాష్ వచ్చేసి స్లాష్ హెచ్టీఎంఎల్ అనే ట్యాగ్ వచ్చేసింది. ఇది సమ్ ఎక్స్టెన్షన్స్‌ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఇలా ప్రిఫరెన్స్ ఇస్తుంటుంది. అంటే మనకు ఆటోమేటిక్ సజెషన్స్ వస్తూ ఉంటాయి. మీకు నెక్స్ట్ వీడియోలో వీఎస్ కోడ్ ఎక్స్‌ప్లనేషన్ దాని ఎక్స్‌టెన్షన్ బేసిక్ అంటే మీరు ప్రోగ్రామింగ్ చేయడానికి ఏం కావాలో అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికి మీరు జస్ట్ చూడండి. నేను ఏం టైప్ చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, దాని అవుట్‌పుట్ ఏమొస్తుంది. హెచ్టీఎంఎల్. హెచ్టీఎంఎల్‌లో నెక్స్ట్ వచ్చి హెడ్ టైటిల్ బాడీ. దీన్ని హెచ్టీఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్ అంటారు. నేను ఆఫ్టర్ విజువల్ స్టూడియో కోడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత వీడియోలో హెచ్టీఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ టైటిల్ అంటే మీకు అర్థం కావాలంటే 1 మినిట్. ఇప్పుడు ఇది ఉంది. దీన్ని క్లోజ్ చేద్దాం. నేను ఇప్పుడు ఒక క్రోమ్ ఓపెన్ చేస్తున్నా. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇదండి నా కర్సర్ మూవ్‌మెంట్‌లో ఉంది కదా! ఇక్కడ న్యూ ట్యాబ్ దీన్ని టైటిల్ అంటారు. ఇక్కడ ఈ టైటిల్‌లో ఏం రిప్రజెంట్ అవ్వాలో మనం ఇక్కడ ఈ కోడ్‌లో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రాస్తున్నాను. కోడ్ విత్ కౌశిక్ అని. కోడ్ విత్ కౌశిక్ అని టైప్ చేసిన తర్వాత మీకు అందరికీ తెలుసు కంట్రోల్ ఎస్ సేవ్ చేయడానికి తెలియకపోతే తెలుసుకోండి. లేదా మీరు ఇక్కడికెళ్ళి ఫైల్స్‌లోకెళ్ళి సేవ్ అని కొట్టినా సరిపోతుంది. లేదా కంట్రోల్ ఎస్ షార్ట్‌కట్. సో, ఇలా వచ్చేసి సో, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మీకు విజువల్ స్టూడియో కోడ్ చెప్పినప్పుడు అదర్ డీటెయిల్స్ చెప్తాను. ప్రస్తుతానికి మనం ఎక్కడ క్రియేట్ చేసామో అక్కడికొచ్చిన తర్వాత index.htmlని డబుల్ క్లిక్ ఇచ్చేస్తాం. డబుల్ క్లిక్ ఇస్తానే ఇక్కడ ఓపెన్ అయింది చూడండి. ఇది ఫైల్ అడ్రస్ అంటే ఫైల్ ఎక్కడ నా డెస్క్‌టాప్‌లో ఆర్ నా పీసీలో ఎక్కడ ఉందో ఇక్కడ రిప్రజెంట్ ఉంది. ఇక్కడ చూడండి కోడ్ విత్ కౌశిక్. ఇక్కడ నేను కోడ్ విత్ కౌశిక్. అదే ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ టు హెచ్టీఎంఎల్ అని టైప్ చేస్తున్నా. చేసి కంట్రోల్ ఎస్ చేసిన తర్వాత దీన్ని రిఫ్రెష్ చేద్దాం. చూడండి ఇంట్రడక్షన్ టు హెచ్టీఎంఎల్.
ఇది ఈ హెడ్ అనే పార్ట్ లో ఇంకా కొన్ని ఎలిమెంట్స్ రాస్తాం, వాటిని ఫర్దర్ మనం స్ట్రక్చర్ లో డిఫైన్ చేసుకుందాం. ఇంకా బాడీలోకి వస్తే ఇక్కడ ఏం రాస్తానో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైట్ పార్ట్ నా కజన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఈ వైట్ పార్ట్ మొత్తాన్ని బాడీ అంటారు. ఈ బాడీలో నేను ఏం రాస్తానో అది అక్కడ వెబ్ పేజ్ లో డిఫైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ విత్ కౌశిక్ అని రాసి కంట్రోల్ S సేవ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేయండి. ఇదండి, మీకు విజిబిలిటీ లేకపోతే నేను జూమ్ చేస్తున్నాను. ఇదండి కోడ్ విత్ కౌశిక్. కావాలంటే మళ్ళీ చేంజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే కాపీ చేస్తున్నాను. Ctrl+C, Ctrl+V. కాదు, మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మీ కీబోర్డ్లో Ctrl+C, Ctrl+V ఉన్నాయని మర్చిపోండి. అసలు ముందు ఆ 3 Ctrl+V, Ctrl+C మర్చిపోయినప్పుడే మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోగలరు. Ctrl+S మాత్రం మర్చిపోవాలి. సో ఇక్కడికి వచ్చి నేను రీఫ్రెష్ చేస్తున్నా. సో ఇది ఎలా మన HTML ప్రోగ్రామింగ్ రన్ అవుతుంది. ఇంకా పీపీటీలో పాయింట్స్లో చూస్తే మార్కప్ స్ట్రక్చర్ అండ్ ఇట్ కంటైన్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం. ఇంకా డిఫాల్ట్ బ్రౌజర్స్లో రన్ అవుతుంది అని చెప్పాను కదా. ఇప్పుడు మీకు నేనైతే నా కొన్ని పీసీస్లో డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ డిఫాల్ట్గా ఉంటుంది, బట్ నేను క్రోమ్ని డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్గా పెట్టుకున్నాను. అదే మీకు కావాలనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ మీద క్లిక్ చేస్తే మీకు ఎలా వస్తుంది, ద సేమ్ నాట్ ఇంట్రడక్షన్ టు HTML మన టైటిల్లో ఇచ్చింది, బాడీలో ఇచ్చింది. క్యాన్సిల్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకా నాకు అక్కడ అయ్యే ఉండేది. ఓకే, మీరు ఇక్కడ నుంచే డైరెక్ట్ విజువల్ స్టూడియోలో కోడ్లైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వస్తే 4th లెవెల్ జనరేషన్ లాంగ్వేజ్. ఓకే, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఇది కేస్ సెన్సిటివ్. ఇప్పుడు చూద్దాం. ఓకే, దీన్ని ఓపెన్ చేసే ఉన్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను HTML అనేది ఉంది కదా, దీన్ని క్యాపిటల్ చేసేస్తా. HTML క్యాపిటల్ చేసి సేవ్ చేస్తున్నా. ఏం చేంజెస్ జరగవు. అదే ఒకదాన్ని క్యాపిటల్ చేసి మిగతాయి స్మాల్ చేస్తా. వచ్చి కోడ్ చెక్ చేద్దాం. నో చేంజెస్. అదే మీకు ఇంకో లాంగ్వేజ్లో చూపిస్తా, లైక్ C లాంగ్వేజ్. ఆన్లైన్ కంపైలర్ ఫర్ C. ఈ ఫస్ట్ ప్రోగ్రామైజ్ వెబ్సైట్లోకి వెళ్దాం. ఇక్కడ మీకు బాగా అబ్జర్వ్ చేయండి. ఎవరికన్నా C ప్రోగ్రామింగ్ తెలుసుంటే ఈ సింటాక్స్ అర్థం అవుతుంది. ఇప్పుడు అర్థం కాకపోయినా మనకు అంత అవసరం లేదు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ printf. ఇప్పుడు నేను ఈ కోడ్ని రన్ చేస్తున్నా. రన్ చేస్తే ఇక్కడ printf ఈ డబుల్ కోట్స్ మధ్యలో ట్రై ప్రోగ్రామైజ్ ప్రో అని ఉంది, అది ప్రింట్ అయింది. ఇన్ కేస్ నేను ఈ printfలో Pని క్యాపిటల్ చేస్తా, జస్ట్ అది printf. ఇప్పుడు నేను మార్చిన తర్వాత కూడా printf. కానీ అదే నేను రన్ చేసినప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది చూడండి. ఇన్ ఫంక్షన్ మీద అన్డిఫైన్డ్ ప్రిఫరెన్స్ టు printf. దీన్ని కేస్ సెన్సిటివ్ అంటారు. కానీ మన HTMLలో నేను పై ట్యాగ్స్లో కింద ట్యాగ్స్లో ఇక్కడ ఆటో ఇది నా ఎక్స్టెన్షన్ వల్ల డైరెక్ట్ చేంజ్ అవుతుంది. కానీ ఆ పైన HTMLలోను కింద ఉన్న దాంట్లోనూ వేరువేరుగా ఉన్నా కూడా రన్ అవుతుంది. మీకు ఈ VS కోడ్ ఎక్స్టెన్షన్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను.